కశ్మీర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించేందుకు నఖ్షబంద్ సాహిబ్ శ్మశాన వాటికకు వెళ్లిన జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన గేటు దూకి మరీ లోపలకు పోయిన దృశ్యాలు మాధ్యమాల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి. 22 మంది అమరుల సమాధులపై గులాబీ రేకులు చల్లి ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లెఫ్టినెంట్ గవర్నర్పై విరుచుకుపడ్డారు. తనను ఆదివారమంతా గృహ నిర్బంధంలో ఉంచారని, సోమవారం కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వాళ్లు మమ్మల్ని బానిసలు అనుకుంటున్నారు, మా చేతుల్లో జెండా చింపేయాలని కూడా చూశారు అన్నారాయన. ఈ ఉదంతం వెనుక ఉన్న చారిత్రక ఘట్టాల మీద ఎవరి అభిప్రాయాలు, అభ్యంతరాలు వారికి ఉండవచ్చును. కానీ ఓ ముఖ్యమంత్రికి ఇటువంటి పరిస్థితి ఎదురు కావడం అమితాశ్చర్యం కలిగిస్తుంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే గవర్నర్ అనధికారిక ఆదేశాల మేరకు ఆదివారం కశ్మీర్ లోయలో ఆంక్షలు అమలయ్యాయి. నివాళిని నిలువరించేందుకు లోయలోని నాయకులను గృహ నిర్బంధం చేశారు. పోలీస్ కాపలాతో పాటు గేట్లు లాక్ చేశారు, బారికేడ్లు పెట్టారు. సీసీ కెమెరాల్లో ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ ఏ నాయకుడు తమ కళ్లు కప్పి తప్పించుకోవడానికి వీల్లేకుండా చాలా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఒమర్ అబ్దుల్లాను బయటకు రానివ్వకుండా మరిన్ని జాగ్రత్తలు పడ్డారు. దీంతో అసలు రోజున నివాళులర్పించలేకపోవడంతో మర్నాడు వేరువేరు మార్గాల్లో అబ్దుల్లా బయటకు వచ్చి అనుకున్నది చేశారు. ఫరూక్ అబ్దుల్లా ఆటోలో వచ్చారని, కొందరు మంత్రులు స్కూటర్లు వాడారని వార్తలు వచ్చాయి. కబరస్థానుకు పోయే దారులన్నీ అధికారులు మూసేయడంతో ముఖ్యమంత్రి కొంత దూరం నడిచి ఆఖరుకు గేటు ఎక్కాల్సి వచ్చింది. గవర్నర్ పెత్తనానికి హద్దుపద్దు లేకపోతోందని, అర్థంపర్థం లేని చర్యలతో అనవసరపు వివాదాలు రేపుతున్నారని ఒమర్ అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ దూతగా తమ ఎజెండాకు అనుగుణంగానే సిన్హా ఈ చర్యకు దిగారు. మహారాజా హరిసింగ్కు చెందిన డోగ్రా బలగాలు ఆయన పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై కాల్పులు జరిపిన 1931 జులై 13 ఘటన కశ్మీర్ చరిత్రలో కీలకమైంది. హరిసింగ్ పాలనకు వ్యతిరేకంగా కశ్మీరీలను కూడగడుతున్న అబ్దుల్ ఖదీర్ ఖాన్ను దేశద్రోహం నేరంపై శ్రీనగర్ జైల్లో విచారిస్తున్నప్పుడు అక్కడకు చేరిన 5,000 మంది ప్రజలపై సైన్యం కాల్పులు జరిపిన ఈ ఘట్టం తర్వాతే హరిసింగ్ ఎన్నికలకు సిద్ధపడ్డారని అంటారు. జులై 13ను అమరుల దినంగా నిర్వహించే సంప్రదాయాన్ని షేక్ అబ్దుల్లా ఆరంభిస్తే ఎవరూ అధికారంలో ఉన్నా కొనసాగింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ తన స్వయం ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాని కోల్పోయిన ఈ 6 ఏళ్ల కాలంలో నివాళి నిలిచిపోయింది. ప్రభుత్వ అధికారిక సెలవుల జాబితా నుంచి కూడా ఆ రోజు తొలగిపోయింది. బదులుగా హరిసింగ్ పుట్టినరోజును, భారతదేశంలో విలీన ఒప్పందం చేసుకున్న రోజును సెలవు దినాలుగా చేర్చారు. 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు పేరుకైనా ఓ ప్రజా ప్రభుత్వం ఉంది కనుక బ్రిటిష్ వారి తొత్తు మీద సామాన్యుడు తిరుగుబాటు చేసిన ఈ సందర్భాన్ని మా జలియన్ వాలా బాగ్ అంటూ ఈ నాయకులు ఆ నివాళి కార్యక్రమం పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వ దూత దానిని అడ్డుకున్నారు. మరో 6 ఏళ్లలో 100 ఏళ్లవుతున్న నేపథ్యంలో మహారాజా హరిసింగ్కు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని ప్రజల మస్తిష్కాల నుంచి చెరిపివేయాలన్న ఇటువంటి ప్రయత్నాల వల్ల ఫలితం ఉండదు. ఎవరిని స్మరించుకోవాలో, ఎవరిని వదిలించుకోవాలో ప్రజలకు తెలుసు. నివాళిని నిరోధించే ఈ ప్రయత్నం వెనుక భద్రతా కారణాల కంటే చరిత్రను తిరగరాసే ప్రయత్నం ప్రధానంగా కనిపిస్తోంది. గత వారం శ్రీనగర్లోనూ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఆరంభిస్తూ 2 ఏళ్ల పాటు ఆయన సైద్ధాంతిక ప్రచార కార్యక్రమం ప్రభుత్వ పరంగా నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన గవర్నర్ మరోపక్కన 100 ఏళ్ల నాటి చరిత్రను ప్రజలు మరిచిపోవాలని కోరుకుంటున్నారు. పహల్గాం దారుణాన్ని నివారించక ఒక యుద్ధానికి పరోక్షంగా కారకుడైన మనోజ్ సిన్హా ఇటువంటి చిన్నా చితక వివాదాలకు దూరంగా ఉంటే ఆయన పరువుతో పాటు కేంద్ర ప్రభుత్వం గౌరవం కూడా నిలబడుతుంది.